ఇది 4వ వీడియో. కొంచెం పెద్దగా అవుతుంది, కానీ మీరు విసుక్కోకుండా మొదటి నుంచి చూడండి. మీకు 4 వీడియోలు పూర్తయితే నేను ఎలా నేర్చుకుంటున్నానో మీరు కూడా అలా చక్కగా నేర్చుకోవచ్చు. ఇందులో మీకు ఏదన్నా అర్థం కాలేదు, లేకపోతే నేను విపులంగా చెప్పలేదు అంటే మీరు నాకు మెసేజ్ పెట్టండి. నేనేమో మా గురువు గారి దగ్గర రిప్లై చేసుకొని నేను మీకు ఇస్తాను, లేకపోతే మా గురువు గారు మీకు రిప్లై ఇస్తారు. కాకపోతే మీరు ఈ 4 వీడియోలు చూశారంటే ఒక బ్లౌజ్ ఎవరి అవసరం లేకుండా మీకు మీరే కుట్టుకోవచ్చు. ఇప్పుడు కుడదాం రండి, సరేనా? ఓకే, షురూ కరో. 1 2 3 చెప్పండి. ఓకే, ఇప్పుడు టక్స్ ఎలా వేయాలి, ఇది చాక్తో ఎలా మార్క్ పెట్టుకోవాలి, ఇది మనకు వచ్చేసి మనకి ఇప్పుడు మనం ఏం చేయాలంటే మేడం, ఈ మనిషిని పట్టి టక్స్ అనేది వేయాలన్నమాట. బ్యాక్ పార్ట్ అయినా ముందు పార్ట్ అయినా. మెయిన్ మనకి ఫ్రంట్ పార్ట్ లో ఎక్కడైతే ఈ టక్స్ అనేది వస్తుందో బ్యాక్ పార్ట్ లో కూడా అక్కడే వేయాలి. అంటే సేమ్ యాస్టీజ్ ఇలా ఇలా ఈ ముందు పార్ట్ లో ఇక్కడ టక్ వస్తే ఈ వెనక పార్ట్ లో అక్కడ రావాలి. అలా వస్తేనే మనకి భుజం జారకుండా ఫినిషింగ్ అనేది మనకి ఇలా ఆగిపోతుంది బ్లౌజ్. అందువల్ల ఇది కూడా మనకి ముందు టక్స్ ఎంత ముఖ్యమో వెనక టక్ కూడా అంతే ముఖ్యం. కొంతమంది ఏం చేస్తారంటే ఏదో అనామతగా వేసేస్తూ ఉంటారు, అది ఏదో వేయాలి మొక్కుబడి లాగా. అలా వేయొద్దు. చెస్ట్ భాగం ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఎక్కువగా పట్టాలి, తక్కువగా ఉన్న వాళ్ళు తక్కువగా పట్టాలి. ఒకవేళ ఈ కప్పు పొడవు ఎక్కువగా తొడిగే వాళ్ళకి పొడుగు ఎక్కువగా పట్టాలి, కప్పు పొడవు తక్కువగా తొడిగే వాళ్ళకి తక్కువగా పెట్టాలి. ఈ యొక్క కొలతలు మనం తెలుసుకొని ఈ విధంగా మనం చేసుకుంటే సరిపోతుంది. వీళ్ళు కొంచెం హెవీ బాడీ వాళ్ళు కాబట్టి ఇప్పుడు వీళ్ళకి మనం ఏం చేద్దాము అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 3.5 పెడదాం. ఒకసారి మీరు టేప్తో కొలవండి. 3.5 ఖర్చు వదిలేసి ఓకే ఇక్కడ దాకా గీసేయండి. డీస్ అంటారు దీన్ని, మీరు చాక్ పీస్ అంటారు, ఏమంటారు మేడం దీన్ని? చాక్ అంటాం. చాక్. ఓకే, ఇలా స్ట్రైట్ గా గీత. సేమ్ యాస్టీజ్ గా ఇటువైపు కూడా అంతే. అంటే దీనికి ఇక్కడ సరిగ్గా తెలియాలి కదా, ఇక్కడ ఇటువైపు తిప్పండి. 3.5 ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి, 3.5 ఇక్కడ దాకా పెట్టేయండి. ఓకే, అది ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు లావ్ అనేది మనం ఎంత పెట్టాలి అంటే ఇప్పుడు ఇలా పెట్టేసి 1/2 ఇంచ్ పెడితే మనకి ఇంచ్ వస్తుంది. 1/2 ఇంచ్ మందు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎలా వేయాలి అంటే కత్తి పదును ఉంటుంది చూడండి షార్ప్ గా. ఇప్పుడు ఈ యొక్క ఇది ఎలా ఉంది, ఇక్కడ లావ్ వచ్చేసరికి ఇలా షార్ప్ గా దిగిపోయింది. ఈ షేప్ ఎలా ఉంది అలా డాట్ ఇక్కడ రావాలన్నమాట. అలా మనకి దిగిపోవాలి, స్ట్రైట్ గా ఉండాలి. కరెక్ట్ గా ఇక్కడ పట్టించేసి ఇక్కడ నుంచి ఇక్కడికి కరెక్ట్ గా వేసేయండి. ఓకే, వేసిన తర్వాత ఓకే వెరీ గుడ్, కరెక్ట్ గా వేశారు. చాలా అయితే కుట్టు మనం తక్కువ పెట్టలేదు, ఇలా మనం తక్కువ అనేది పెట్టేద్దాం. ఓకేనా? ఇంకొంచెం రానివ్వండి కుట్టుని, ఇంకొంచెం వెనక్కి వెళ్ళండి, రావాలి ఇంకొంచెం రానివ్వండి, తొక్కండి కొంచెం. ఓకే, వచ్చింది కదా. వచ్చిన తర్వాత కత్తెరతో దీన్ని తీసేయండి. కొంచెం ఉంచాలి ఇది, ఎందుకంటే ఊడిపోతుంది మనకు. కొద్దిగా లాక్ కోసం మనం కొంచెం ఉంచుకోవాలి. ఇంకొక కుట్టు వేయండి. దాని మీద వేయాలా పక్కన? దాని మీదనే వేయండి. కరెక్ట్ గా ఇప్పుడు ఎలా అయితే వేసారో అలాగే పర్ఫెక్ట్ గా వేసేయండి. ఇప్పుడు చిన్నగా పెట్టాను, ఫాస్ట్ గా ఉరకదు అలా. కాకపోతే ఇప్పుడు మీరు గుర్తు పెట్టింది ఎక్కడ? ఇక్కడ పెట్టాను. అది ఎక్కడికి వచ్చింది? ఇంకా కొంచెం. అది రాంగా రైటా? రాంగ్, వెరీ రాంగ్. అయితే దాన్ని విప్పేయాలి మనం, అలా ఉంచొద్దు. ఎందుకంటే మనం ఒక ప్లాన్ వేసిన తర్వాత మనం ఇలా చేస్తే మళ్ళీ ఏమవుతుందంటే మనకి ప్రాబ్లం అవుతుంది. దాన్ని తీసేద్దాం. నెక్స్ట్ ఇంకో టక్ మీద వేసేయండి. అది వీడియోలో అవసరం లేదు, దీన్ని కట్ చేయండి. కొంచెం చేసేయండి, కొంచెం ఉంచి చేయండి. ఇంకొద్దిగా రానివ్వాలి. ఇది స్టిచ్ చేసేటప్పుడే మీరు ఇంకొంచెం రానివ్వండి. చేతికి అందేంత టెన్షన్ ఏం లేదు, కొద్దిగా వస్తుంటే కట్ చేయండి. ఓకే, ఇప్పుడు దీన్ని వేసుకోండి. ఇదైతే మనం తీసేద్దాం, విప్పేద్దాం. ఇప్పుడు ఇది కరెక్ట్గా వేయండి మీరు. ఓకేనా? నెక్స్ట్ టైం మనం ఏంటి అంటే ఒక్కటే కుట్టు వేసిన చిన్న కుట్టు పెట్టి వేసామనుకోండి, మనకి ఏమవుతుందంటే పర్ఫెక్ట్ గా వస్తుంది. మీరు ఎక్కడికైతే గుర్తు పెట్టారో అక్కడికే వేయండి. మనకు ఫ్రెండ్స్ కట్కైనా బోట్ నెక్కైనా కాలర్కైనా ఇది చాలా ముఖ్యమండి. చెస్ట్ భాగం ముందు ఎక్కువగా ఉన్న సిస్టర్స్కి ఎక్కువగా వేసుకోవాలి, తక్కువగా ఉన్న సిస్టర్స్కి తక్కువగా వేసుకోవాలి. ఓకేనా? షార్ప్గా దించండి. అది ఓకే, చూడండి ఇప్పుడు కరెక్ట్గా వచ్చేసింది. అలా పర్ఫెక్ట్. ఇప్పుడు ఇది తీసేద్దాం. ఇది తీసేసిన తర్వాత ఇది కొంచెం రానివ్వండి, దారం ఇంకొంచెం రానిచ్చి కట్ చేసేయండి.
ఓకేనా. ఇలా చేసేసి ఇది వేద్దాం. ఇప్పుడు విప్పేద్దాం. ఇది విప్పి మళ్ళీ నేను వేపిస్తాను మీతో. ఓకే. పాతది ఇందో నెక్స్ట్ టైం ఎలా అయితే వేసారో అలాగే గుర్తు ఉంది కదా ఇక్కడికి మనకి. ఇక్కడ అక్కడికి వేలు పెట్టేసుకుని వేసేయండి షార్ప్గా. అది పర్ఫెక్ట్. అంతే. ఇంకొంచెం రానివ్వండి దారాన్ని. अरे नीचे का निकल गया बाबू. ఓకే ఓకే. करूं ना. అయితే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 1 ఇంచెస్ పీస్ తీసుకొని ఇలా చక్కగా బ్యాక్ పార్ట్కి మనం పట్టి వేయాలి కదా, కుట్టు అనేది వేద్దాం జాయింట్. ఓకేనా. 2 పీసులు ఉన్నాయి కాబట్టి కుట్టు వేయండి మేడం. ఓకే. ఇలా స్ట్రైట్గా వేసి దాన్ని పెంచేయండి. ఓకే. తర్వాతకి 1 సైడ్ కొంచెంగా ఇలా మలిచి మొత్తం కుట్టేసేయండి. దీన్ని కొద్దిగా కట్ చేసేసి ఈ పీస్ని ఓకే ఇలా మలిచి మొత్తం అంతే లెవెల్లో చివరి దాకా కుట్టివేయండి మొత్తానికి మొత్తం. ఇలా మీకు మంచిగా అలవాటు అయిందా మేడం మిషన్? కొంచెం అలవాటు అవుతుంది కదా. అసలు లేదండి, టచ్ లేదు. కానీ చూడండి ఎలా మంచిగా చేయండి, పర్లేదు. చాలా మంచి ఐడియా అది, చాలా మంచి. అలా ఖర్చు వచ్చినప్పుడు దాన్ని ఎటువైపు అటువైపు విడతీసి జాయిన్ చేయడం అనేది అది ఏంటి అంటే నీట్నెస్కి మంచిది అనమాట. నీట్గా ఉంటుంది, అక్కడ మందంగా రాదనమాట. చాలా బాగుంటుంది. ఓకేనా. అలా మనం జాయింట్ అనేది చేసేసుకుందాం. చాలా చక్కగా మనకు వచ్చేసింది. ఓకేనా. ఇప్పుడు మనం చూడండి ఇలా సమానంగా రానివ్వండి మేడం. కరెక్ట్గా ఆ డాట్ దగ్గర ఆఫ్ చేయండి. ఇక్కడ చిన్న ఫిల్ట్ అనేది ఇవ్వండి ఒకటి. అలా. ఓకే, వెరీ గుడ్. మంచిగా అసలు వెంటనే అర్థం చేసుకుంటున్నారండి. అలా సేమ్ అలాగే అటువైపు కూడా ఒక ఫిల్ట్ అనేది పెట్టేయండి. ఓకే. చాలా బాగా స్టిచ్ చేస్తున్నారు. ఇలా చిన్న ఫిల్ట్ పెట్టేసి ఇక్కడ ఆల్రెడీ వచ్చింది కాబట్టి దాని పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. అంతే. ఇలా ఫినిషింగ్ కూడా బాగా వస్తుంది మేడం కుడుతుంటే. ఫినిషింగ్ కూడా మంచిగా ఉంది. అది మీ క్లాత్ని ఎక్కడికెక్కడికి కుడుతున్నారండి, నీట్గా కుడుతున్నారు. లేట్ అయినా కూడా నీట్గా ఉంటుంది పని అనేది. అలా చేసుకోవాలి మనకి. ఇప్పుడు నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ ఉంటుంది మనకి. ఈ ఫ్రంట్ పార్ట్ అనేది మనం ఒక్కటి చేసుకుంటే సరిపోతుంది. తొడి దూరాలు కొంచెం దూరం రానిచ్చి దాన్ని కట్ చేయండి. ఓకేనా. తర్వాతకి పైనుంచి ఇలా కుట్టు వేయండి. ఇలా ఇలా ఒకసారి అనుకొని చక్కగా ఇలా కుట్టు వేసేయండి. ఇదంతా గోటితో ఇలా అనుకోవాలి. అదే ఇప్పుడు మనం ఆ జాయింట్ చేసుకునేటప్పుడే ఎడ్జ్కి కుట్టు వేసుకున్నట్టయితే ఈ కుట్టు మనకి ఇలా బయటికి కనిపించకుండదు, ఈ కుట్టులోకి వెళ్ళిపోయేది. మనం జాయింట్ చేసుకునేటప్పుడు ఈ కుట్టు అవతలకి వేసుకోవాలి, అంటే ఎడ్జ్కి వేసుకుంటే ఈ కుట్టు అనేది మనకు కనిపించదు అనమాట. ఇక అందులోనే వెళ్ళిపోతుంది. ఓకేనా. ఇప్పుడు దీని మీద కుట్టాలి, ఎడ్జ్కి వేసేయండి. చాలా ఎడ్జ్కి వీలైనంత, మరీ అంత ఇంపార్టెంట్ ఏం కాదు, వీలైనంత వరకు వేసేయండి. ఓకేనా. చాలా ఓపికగా కుడుతున్నారండి. అసలు ఎంత అంటే మేడంకి హెల్పింగ్ నేచర్ కానీ మాట్లాడే విధానం కానీ చాలా బాగుందండి. చాలా ఓపికగా, ఎంతమంది కలవడానికి వచ్చినా మేడం చాలా ఓపికగా టైం తీసి మరీ మాట్లాడుతున్నారు. ఫోన్లు చేసినా మాట్లాడుతున్నారు, వీడియో కాల్ చేసినా రిప్లై ఇస్తున్నారండి. అంటే మా చుట్టాలు, మా పక్కన బజార్ వాళ్ళు, మా షాప్ దగ్గర వాళ్ళు అంతా కూడా కలవడానికి వచ్చినప్పుడు ఎంతో ఓపికగా. అసలుకి మనమైతే ఒకసారి కాకపోయినా ఒకసారి విస్క్ అనేది వస్తుంది, కానీ మేడంకి ఆ విస్క్ నేను చూడలేదండి వచ్చిన దగ్గర నుంచి. ఆమె ఏం తింటారన్నా కూడా చెప్పట్లేదు. అయ్యో, నేను మీ ముందే తింటున్నాను. ఏం తింటారు మేడం, మీకు ఏమన్నా స్పెషల్ కావాలా అన్నా కూడా ఆమె నోటి నుంచి రావట్లేదు. చాలా గొప్ప మనస్తత్వం అండి. అలాంటి వాళ్ళు వేలల్లో కొంతమంది ఉంటారండి. ఈమె దగ్గర నుంచి నేను చాలా నేర్చుకున్నానండి. నేను ఇన్ని రోజులు నేను గర్వపడేవాడిని, నా మాట మంచిగా ఉంటుంది, నేను మంచిగా బతుకుతున్నానని. కానీ ఇంకా కొన్ని క్వాలిఫికేషన్స్ నాకు చాలా నచ్చాయి మేడంలో.
ఇలా మనం కుట్టు వేసుకున్నాం, సరేనా? అలా అలా అప్పుడప్పుడు మేడం గురించి మాట్లాడుకుంటూ నేను చెప్తూ ఉంటాను మీకు టైం పాస్కి, ఓకేనా? ఇంక కొంచెం తీసేయండి దారాన్ని, తీసేసుకుంటూ చక్కగా ఇలా కట్ చేసేయండి. కట్ చేసి ఇప్పుడు ఈ ఎక్స్ట్రా పీస్ని తీసేద్దాం ఇక్కడ దాకా. ఓకే, తీసేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే లూజ్ కుట్టు వేసుకోవాలి. ఇలా అని ఇలా అనుకుని లూజ్ కుట్టు వేసుకుంటే సరిపోతుంది. లూజ్ కుట్టు ఇక్కడ వేయాలి, అక్కడ వేయాలి. వేసేయండి, కొంచెం ఫాస్ట్గా వస్తుంది, జాగ్రత్త. క్లాత్ మాత్రం మంచిగా వేళ్లతో అదుగుతున్నారండి, చాలా మంచిగా అనిపించింది నాకు. అలా ఏంటంటే అడ్జస్ట్మెంట్ చేసుకోవడం వస్తుంది అంటే మనకి అలా అలా వస్తుందంటే పని మనకి చాలా వరకు అర్థమవుతుంది అని అర్థం. సీనియారిటీ అనేది అలా కనిపిస్తూ ఉంటుంది అనమాట మన క్లాత్లో. ఇలా అనగా పెట్టడం, ఇలా కుట్టు వేయడం, దాన్ని అడ్జస్ట్మెంట్ చేయడం, ఇవన్నీ కూడా ఏంటి అంటే సీనియారిటీ మీదనే వస్తాయి అవి మనకి. ఇవి అయితే నేనేం చెప్పలేదు, చాలా మంచిగా మేడం అనేది అలా నడుపుతూ ఉన్నారు. కుట్లు ఎడ్జ్కి వేయడం కూడా చాలా నీట్గా వేస్తున్నారు. చూడండి ఎంత ఇంట్రెస్ట్, చూడండి కళ్ళజోడు కూడా పెట్టలేదు మేడం, అలాగే మిషన్ మీద కుడుతున్నారు. కళ్ళ జోడు లేదు, నాకు వచ్చింది కానీ మేడంకి రాలేదు. ఇంట్లో వాళ్ళ సార్వి ఏదన్నా చిన్న చిన్న ప్యాచ్లు పిల్లలవి కానీ తనవి కానీ తన ఫ్రెండ్స్వి కానీ చాలా బాగా కుడుతూ ఉంటారు. మేడం ఏంటి అంటే ఇంట్లో ఏది అసలు టీవీ చూసి టైంపాస్ అనేది చేయరంట. నేను ఆమెతో మాట్లాడాను, టీవీ టైంపాస్ అనేది నచ్చదంట ఆమెకి. సెల్లో కూడా ఎక్కువ గడపట్లేదండి. చూడండి, ఆమె అంత పెద్ద దేశంలో ఉండి కూడా సెల్లుకి నెట్కి కనెక్ట్ కావాలి, అసలు అయితే లేదు ఆమెలో కొంచెం కూడా నెట్కి కనెక్ట్ అయ్యే మనస్తత్వం, టీవీ చూద్దాము టైంపాస్ చేద్దాము అనేది లేదు. న్యాచురల్గా మంచి గాలిగా మంచి వాతావరణాన్ని చూస్తున్నారు. అంతే, చిన్న ఫిల్టర్ అనేది పెట్టేయండి మేడం. ఎక్కువ వచ్చిందని అలా మనం పెట్టేయచ్చు, తప్పులేదు. దిగినా పర్వాలేదు, మీరు వేసేయండి, కుట్టు చేతి పనులు వెళ్ళిపోతుంది. ఓకేనా? సరే, పర్లేదు, అది చేతి పనులు చేసేద్దాం. ఇలా మనం స్టిచ్చింగ్ అనేది చేసేస్తే చూడండి ఎంత ఫినిషింగ్ వచ్చేసిందో మనకి. పని చాలా ఫినిషింగ్ అనేది వచ్చేసింది. ఈ కుట్లు అనేది మనం ఎప్పుడైనా విప్పుకోవచ్చు, ఇప్పుడు తీసేసినా పర్వాలేదు, స్టిచ్చింగ్ అంతా అయిపోయిన తర్వాత కూడా మనం తీసేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి వద్దాం, ఓకేనా? ఇవి హ్యాండ్స్ ఇవన్నీ అంటే చాలా మందికి మనకు అర్థమవుతూనే ఉంటాయి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్గా ఎలా చేయాలి అది చెప్తాను నేను మీకు, ఓకేనా? ఇప్పుడు ఇది ఇలా ఉంది మేడం, మనం ఇలా ఏం చేయాలంటే డబల్గా ఉంది కదా, ఇది ఇంకోటి కూడా లేదు దీనికి, ఇంకోటి ఇక్కడ ఉంది. ఇవి ఇప్పుడు ఇలా ఉన్నాయి, ఇవి రెండు మనం కలిపి జాయింట్ అనేది చేయాలన్నమాట. జాయింట్ చేయాలంటే మనకి ఎక్స్ట్రా పీస్ ఉంది కదా, దీన్ని మనం ఏం చేద్దామంటే ఇలా తీసేయాలి మేడం. ఓన్లీ ఇది చుట్టూ ఉంచండి, దీన్ని ఒక్కదాన్ని మనం ఇలా తీయాలి, ఓకేనా? ఇలా తీసేసి కొద్ది దూరం మనం దీన్ని ఇలా తీయాలి, ఓకేనా? ఈ కింది బాజులో కూడా వీలైతే తీసేయాలి. తీసేసిన తర్వాత ఇప్పుడు ఈ సైడ్ కూడా తీసుకోవాలి, అంటే జాయింట్ చేసే వైపు ఎక్స్ట్రా క్లాత్ మనం పెట్టుకున్నాం కదా, దాన్ని కరెక్ట్గా ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా ఈ పై వైపు కూడా మనకి ఎందుకంటే ఇంకా కరెక్ట్గా జాయింట్ అనేది చేసుకోవాలన్నమాట. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఏ పార్ట్కి ఆ పార్ట్ చూడండి. ఇప్పుడు ఇది ఉందా, ఇది ఇలా తీసేద్దాం. కప్స్ వేయడానికి వీలుగా ఉండేటట్టుగా చూపిస్తున్నాను మీకు, కప్స్ కూడా వేసుకోవచ్చు. ఇలా పెట్టేసి ఇది చిన్నగా ఇలా అనుకుంటూ ఇలా జాయింట్ చేసేయండి, ఒక పార్ట్ చేసేయండి. పాదమందం ఖర్చు ఇంత దూరం చాలు, కొంచెం కుట్టు లాంగే పెడదాం, ఏదైనా తప్పు వచ్చినా విప్పడానికి బాగుంటుంది. కొంచెం తగ్గించిన కుట్టు అలా చిన్నగా మడత అనేది లేకుండా గుంజొద్దు క్లాత్ని, ఎక్కడిదక్కడ అదుముకుంటూ అంతే. ఓకే, చిన్నగా దాన్ని మలపాలి. మీరు ఇక్కడే ఉంటుంది అసలు ఫ్రెండ్స్ కట్టి యొక్క పని ఇక్కడ ఉంటుంది అనమాట మనకి. కొంచెం నేను లేపుతూ ఉంటాను, మీరు కుట్టు వేయండి ఇలా పాదం. ఓకే, వచ్చేసింది. ఓకే, అంతే అడ్జస్ట్మెంట్ చేశారండి అటో ఇటో, చాలా బాగా చెప్పగానే వెంటనే అర్థమవుతుంది మేడంకి. ఇప్పుడు దీనికి మనం ఏం చేయాలంటే ఆపోజిట్, అంటే ఇప్పుడు మనం ఏం చేసాము, ఈ నెక్ వైపు ఇలా వేసుకున్నాం కదా, ఈ నెక్ మీ వైపుకి వేసుకుని ఇలా పెట్టుకొని
దీన్ని మనం ఏం చేయాలంటే ఇక ఇలా చూడండి ఆపోజిట్గా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో ఆపోజిట్ ఎలా వేస్తాం మనం డాట్స్, ఇవి కూడా ఆపోజిట్గా వేసుకోవాలి ఇలా. ఇది పైకి వచ్చేటట్టు. ఇప్పుడు ఇది కింద నుంచి స్టార్ట్ చేసేద్దాం. ఇలా చేయాలి. ఇక్కడ కొంచెం ఎక్కువ వచ్చింది కదా, ఆ ఎక్కువ మందం ఇక్కడ కూడా కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి. ఆ మలుపులో పెట్టేసి కరెక్ట్గా పాదం మందం పెట్టేసి సేమ్ యాస్టీజ్కి ఇప్పుడు అది ఎలా అయితే కుట్టారో ఇది కూడా అలాగే. చూడండి చిన్నగా నెమ్మదిగా పాదం ఇలా లేపుకుంటూ మాటికి ఎత్తాలన్నమాట. ఇలా ఎత్తుతూ ఉంటే మనకి అది అనేది అడ్జస్ట్మెంట్ అవుతూ ఉంటుంది క్లాత్. అది ఇంపార్టెంట్, అసలు చాలా ఇంపార్టెంట్ అండి మనకి. ఇది కట్ చేయండి, దాని థ్రెడ్ కట్ చేయండి. థ్రెడ్ కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇవి తీసుకోండి లైనింగ్స్. దానికి నేను సపరేట్గా ఎందుకు చేపిస్తున్నానంటే కప్స్ కూడా వేసుకునే విధంగా చెప్తున్నాను మేడంకి. ఎందుకంటే సిటీలలో ఎక్కువగా కప్స్ వేస్తూ ఉంటారు. అలా ఇప్పుడు ఒకసారి నేను ఆమెకి ఎంటిచ్చాను అనుకోండి, ఆమెకి అర్థమైపోతుంది. ఓకేనా? ఇప్పుడు నేను అవి ఎలా అయితే చేశానో ఇవి కూడా మీరు అర్థం చేసుకొని చేయాలి. ఎలా చేయాలో చూడండి పర్ఫెక్ట్గా. మీకు బ్యాక్ ఫ్రంట్ అనేది అర్థం కావాలి. వెరీ గుడ్, వెంటనే గుర్తుపట్టారు. అది అలా ఎమ్మటే గుర్తు అనేది మనకి తెలియాలన్నమాట. మేడానికి అర్థమైపోయింది. ఓకే ఉంది. సేమ్ యాస్టీజ్గా ఇది కూడా అలాగే స్టిచ్చింగ్ అనేది చేసేయాలి. మిషన్ చిన్నగా అలవాటైంది కదా మేడం మీకు? కొంచెం అలవాటైంది, పర్వాలేదు. ఆ ఖర్చు కొంచెం కనబడకుండా వేసుకోవాలి. ఆ ఖర్చు మీరు గుంజారు కదా క్లాత్, గుంజడం వల్ల మనకి ఎగస్ట్రా వచ్చింది. లైనింగ్ కదా, తీసేద్దామా? తీసేయడమే మంచిది. ఇప్పుడు నేను ఒకటి వేసి చూపించానండి మేడంకి. సేమ్ ప్రాసెస్లో నేను వేస్తానని చెప్పేసి వేస్తున్నారు. కొద్దిగా ఏమవుతుందంటే ఈ లైనింగ్లు సాగుతూ ఉంటాయి కదా, కొంచెం ఇక్కడ మలుపు దగ్గర కొంచెం టెన్షన్ పడుతున్నారు. ఇలా రుకాదు, ఇలా చిన్నగా మనం పాదం లేపుకుంటూ ఓకే ఇలా వేసేయాలన్నమాట. చక్కగా మనం ఇలా వేసేసుకుంటే సరిపోతుంది మనకు. ఓకేనా? చాలా పర్ఫెక్ట్గా వేసారండి. కొంచెం 2 సార్లు అయితే విప్పారండి, తీయడం వేయడం తీయడం వేయడం. అలా వేయడం వల్ల ఏమవుతుందంటే పని అనేది పర్ఫెక్ట్గా వస్తూ ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ ఒరిజినల్ పార్ట్స్ తీసుకోవాలి. తీసుకొని ఒక్కదాన్ని మనం ఏం చేయాలంటే ఇలా ఇలా తీసేయాలి. ఇలా చేసేసి ఎడ్జ్ కుట్టు అనేది వేసేయచ్చు. ఇలా కూడా ఎడ్జ్కి ఈ ఖర్చునిట్టు అనుకుని కుట్టు వేయండి. దీని మీద కుట్టు వేయాలా? కుట్టు వేయాలి. ఈ కుట్టు ఇటువైపు రావాలా? అటువైపు రావాలి. అలా వేసుకుంటూ ఎడ్జ్ కుట్టు వేసేసుకుంటే మనకి ఓకే. అలా వేసేసుకుంటూ చేయాలన్నమాట. మొత్తానికి మొత్తం వేయాలి. ఇలా వేసిన తర్వాత దీనికి కూడా ఇప్పుడు సేమ్ ఇలాంటి పార్ట్ ఇంకోటి తీసుకొని ఆపోజిట్గా ఉన్నది అంటే ఇది దీనికి సెట్ అవుతుంది అనమాట. అంటే ఇది లోనకి వెళ్ళాలి కదా ఖర్చు మనకి. ఇలా చూసుకొని మనం ఏం చేయాలంటే దీనికి కూడా వేసేసుకోవాలి. ఈ ఖర్చుని ఇటువైపు కనుక్కొని వేసేయాలి. అలా 4 పార్ట్స్ కూడా ఇటువైపు. ఏదైనా కూడా మనకి ఇటువైపు మేడం బాడీ జాయింట్ చేస్తాం చూడండి, అటువైపు చేసుకోవాలి. ఖర్చు అనేది ఇటు చంక వైపుకి వెళ్ళిపోవాలన్నమాట. ఇలా
చక్కగా ఇలా అంతే. వెరీ గుడ్, వచ్చేసింది. దారం తెంపండి కొంచెం తీసి, చాలు, కొంచెం చాలు. ఇలా తీసిన తర్వాత ఇప్పుడు మీరు కప్స్ వేయాలి అనుకుంటే ఏం చేయాలి అంటే ఫస్ట్ దీనికే సెంటర్ చూసి చేత్తో కుట్టుకోవాలి కప్స్. ఇక్కడ కప్స్ రివర్స్ తీసి దీనికి కుట్టుకొని మధ్యలో పెట్టేసి పైనుంచి ఒరిజినల్ ఇలా వేసుకుంటే కప్స్ మధ్యలో ఉండిపోతుంది మనకి. ఓకేనా? కప్స్ లేకుండా కూడా మనం ఇప్పుడు కుట్టొచ్చు. ఇలా పెట్టేసి ఇక ఏమి లేదు, దీన్ని మనం ఆల్రెడీ ఇక ఇలా పెట్టేసుకున్నాం కాబట్టి మధ్యలో సెంటర్లో ఈ కుట్టు ఒకటి మనం ఇలా చెక్ చేసేసుకోవాలి. చెక్ చేసేసుకొని చక్కగా చుట్టూ కూడా కుట్టు అనేది వేసేయాలన్నమాట. ఇలా చూడండి. దీనికైనా పిన్ పెట్టాలా? ఇక్కడ పిన్ పెట్టుకోవచ్చు. ఇలా పెట్టి ఇక్కడ ఒకటి ఫస్ట్ కుట్టు వేయాలి, ఇలా కదలకుండా. ఇక్కడ కుట్టు వేయండి కొంచెం, ఎందుకంటే మనకి మార్జింగ్ అనేది కరెక్ట్గా తెలిసిపోతుంది అన్నమాట. ఇలా ఇంతవరకు రాని మొత్తం వెళ్ళిపోయినా పర్వాలేదు. కొంచెం కుట్టు అనేది మీకు ఏమవుతుందంటే అలా వేసుకోవడం వల్ల కదలదు క్లాత్. కట్ చేయండి కొంచెమే, మరీ అంత కూడా అవసరం లేదు. డాట్స్ వేసేటప్పుడు కొంచెం మనకి అవసరపడుతుంది. దీన్ని ఇలా పెట్టేసి ఇలా ఉంచేసి ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ యొక్క ఖర్చును చూసుకొని ఈ కొంచెం వేసుకోవాలి. ఇలా ఈ ఖర్చు ఇలా వేస్తే మనకి కరెక్ట్గా వస్తుంది. ఎంతవరకు? ఇక్కడ వరకు, ఇంతవరకు అంతే. వేసేసాం కదా, ఇక మొత్తం కూడా పై కుట్లు వేసుకోవాలి అంతే. ఇది ఎందుకంటే కదలకుండా మనకు ఉంటుంది. ఒకవేళ మనకి మధ్యలో ఏదైనా ఇబ్బంది ఉందంటే కప్స్ వేస్తే అయితే కదలదండి. ఇక్కడ ఒక చిన్న చేతి పని సూదితో ఒక కుట్టు వేసుకున్నాం అనుకోండి, ఎటు కదలదు. ఇక ఈ యొక్క బొంగ అనేది మన కప్స్ పెట్టినా పెట్టకపోయినా ఇలా వస్తుంది మనకి. ఇక్కడ ముందు భాగం చక్కగా ఇలా వచ్చేస్తుంది. ఓకేనా? ఇక మొత్తం మనం చుట్టూ కూడా కుట్టు అనేది వేసేసుకోవాలి. దీనికి వేసేసుకుని కట్ చేసుకోవాలి. ఈ పార్ట్ అయినా అంతే, అది కూడా అంతే. కట్ చేసిన తర్వాత నేను మీకు చూపిస్తాను. ఓకేనా? కుట్లు వేయండి.